సకురా గ్రామం గుసగుసలు. అధ్యాయం 1. రైలు ప్రయాణం. కొత్త ఆరంభం. రైలు నెమ్మదిగా కదులుతున్న శబ్దం నగరం యొక్క కాంక్రీట్ భవనాలను వెనుకకు వదిలి హరుతో కిటికీలోంచి పచ్చని పొలాలను చూస్తున్నాడు. అతని గుండెలో ఒక కొత్త ఆశ కొద్దిగా భయంతో కలిపి కొట్టుకుంటోంది. రైలు సకురా గ్రామం స్టేషన్లో ఆగగానే గాలిలో చెర్రీ పూల సువాసన అతనికి స్వాగతం పలికింది. ఇదే నా కొత్త ఇల్లు, అతను తనలో తాను గొణుక్కున్నాడు. అతని చేతిలో ఒకే ఒక సూట్కేసుంది, కాని అతని కళ్ళలో భవిష్యత్తు గురించిన వేల కలలు ఉన్నాయి. అధ్యాయం 2. గ్రామంలో కొత్త స్నేహాలు. గ్రామంలోకి నడుస్తుండగా ఒక ఉత్సాహభరితమైన స్వరం అతన్ని పలకరించింది. నువ్వేనా కొత్తగా వచ్చింది? నా పేరు ఆయి అని నవ్వుతూ అంది ఒక అమ్మాయి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె పక్కన ఒక పుస్తకాన్ని పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంది మియు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. నేను హరుతు? అతను సిగ్గుపడుతూ అన్నాడు. ఆ క్షణం వారి మధ్య ఒక కొత్త స్నేహబంధం మొదలైంది. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. అధ్యాయం 3. నది దగ్గర వేసవి సాహసాలు. వేసవికాలం వచ్చింది. ఎండవేడి నుండి తప్పించుకోవడానికి ఆయి మరియు మియు నదివైపు వెళ్లారు. నది ప్రవాహం యొక్క శబ్దం ఆయి నీటిలో ఉత్సాహంగా ఆడుతుంటే మియు ఒడ్డున కూర్చుని తన కాళ్లను చల్లని నీటిలో ముంచి ఒక పుస్తకం చదువుకుంటోంది. హరుతో కూడా ఇక్కడికి వస్తే బాగుండేది అని ఆయి నవ్వుతూ అంది. మియు ముఖం కొద్దిగా ఎర్రబడింది, కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. అధ్యాయం 4. పండుగ. రాత్రి దీపాలు. వేసవి పండుగ రాత్రి వచ్చింది. గ్రామం మొత్తం లాంతర్ల వెలుగులో మెరిసిపోతోంది. దూరంగా పండుగ డప్పులు వినిపిస్తున్నాయి. హరుతో మరియు ఆయి కొండపై నిలబడి ఆకాశంలోకి చూస్తున్నారు. బాణసంచా రంగురంగుల పువ్వుల్లా వికసించింది. చాలా అందంగా ఉంది అని హరుతో మెల్లగా అన్నాడు. ఆయి అతని వైపు చూసి నవ్వింది. ఆ వెలుగులో ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అధ్యాయం 5. వెదురు అడవి. గుసగుసలు. ఒక సాయంత్రం హరుతో దైచి తాతయ్యతో కలిసి వెదురు అడవిలో నడుస్తున్నాడు. గాలికి వెదురు చెట్లు ఊగుతున్న శబ్దం. ఈ అడవికి ఒక ఆత్మ ఉంది హరుతో అని దైచి తాతయ్య అన్నారు. అది మన గ్రామాన్ని కాపాడుతుంది. అప్పుడే వారి కాళ్ల దగ్గర ఒక నల్లపిల్లి కురో వచ్చి నిలబడింది. దాని కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి. అది అడవిలోపలికి చూసి మెల్లగా మేవంది. అధ్యాయం 6. తుఫాన్ మరియు రహస్యం. వర్షాకాలం చివర్లో గ్రామాన్ని ఒక భయంకరమైన తుఫాన్ చుట్టుముట్టింది. గాలి మరియు వర్షం యొక్క భయంకరమైన శబ్దం. నది పొంగిపొర్లుతోంది. పంటలు నాశనమవుతున్నాయి. హరుతో మరియు మియు ఒక పాతగుడిలో తలదాచుకున్నారు. గ్రామాన్ని ఎలాగైనా కాపాడాలి అని మియు భయంతో అంది. హరుతో ఆమెకు ధైర్యం చెప్పాడు, కాని అతని గుండెలో కూడా ఆందోళన మొదలైంది. అధ్యాయం 7. ఆత్మ యొక్క రక్షణ. మనం అడవిలోని పురాతన గుడికి వెళ్ళాలి. అక్కడ గ్రామ ఆత్మను ప్రార్థించాలి అని ఆయి గట్టిగా అరిచింది. హరుతో వెంటనే అంగీకరించాడు. వారు ముగ్గురూ కలిసి తుఫాన్లో బయలుదేరారు. దారిలో కురో వారి ముందు ప్రత్యక్షమై వారికి దారి చూపించడం మొదలుపెట్టింది. దాని నడకలో ఏదో దైవిక శక్తి ఉన్నట్లు అనిపించింది. అధ్యాయం 8. పురాతన గుడి మరియు ఆత్మవారు గుడికి చేరుకున్నారు. అది శిథిలావస్థలో ఉంది. మధ్యలో ఉన్న ఒక పురాతన రాయిపై కురో కూర్చుని ఉంది. హరుతో ముందుకు వెళ్లి ఆ రాయిని తాకగానే ఒక ప్రకాశవంతమైన నీలికాంతి గుడి మొత్తం వ్యాపించింది. కురో కళ్ళు మెరిశాయి మరియు దాని చుట్టూ ఒక ఆత్మరూపం కనిపించింది. అది గ్రామ సంరక్షక ఆత్మ. ఒక ప్రశాంతమైన దైవిక సంగీతం వినిపిస్తోంది. అధ్యాయం 9. ఆత్మ యొక్క ఆశీర్వాదం. ఆత్మ యొక్క కాంతి గ్రామం మొత్తం వ్యాపించింది. తుఫాన్ నెమ్మదిగా శాంతించింది. నదీ ప్రవాహం తగ్గింది. దైచి తాతయ్య మరియు ఆయ్ గ్రామస్తులతో కలిసి ఆకాశంలోకి చూస్తూ ఆశ్చర్యపోయారు. గ్రామ ఆత్మ మనల్ని కాపాడింది అని దైచి తాతయ్య కన్నీళ్లతో అన్నాడు. ఆయిముఖంలో కృతజ్ఞత మరియు ఆనందం కనిపించాయి. అధ్యాయం 10. చెర్రీ పూల కింద వాగ్దానం. వసంతం వచ్చింది. చెర్రీ చెట్లు మళ్లీ పూలతో నిండిపోయాయి. గ్రామం సురక్షితంగా ఉంది. హరుతో మరియు ఆయి ఒక చెర్రీ చెట్టు కింద నిలబడి ఉన్నారు. పూలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఈ గ్రామాన్ని, మన స్నేహాన్ని కాపాడుకుంటాను అని హరుతో అన్నాడు. ఆయి నవ్వింది. ఆమె నవ్వు చెర్రీ పూల కన్నా అందంగా ఉంది.
సకురా గ్రామం వారి ప్రేమ మరియు స్నేహానికి సాక్షిగా నిలిచింది.